వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ పి ప్రావీణ్య. హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో 47వ డివిజన్లో ఘనంగా జరిగిన కైట్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై గాలిపటం ఎగరవేసిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పారువేటకు బయలుదేరుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లపై గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని పలు సూచనలు చేశారు. ఏయో గారికి అందజేయడం జరిగింది మేడం. దానికి కూడా మండల లెవెల్ లోపల ప్రతిరోజు వాళ్ళకు గోదాములు మైనింగ్ దిగుబాటు లోపల మాత్రం డేటా ఉండాలి. ఆ డేటా రైతు భరోసా నుంచి తొలగించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇది వ్యవసాయానికి అనువుగా లేని భూములు, రాళ్ళు కానీ రప్పలు కానీ మైనింగ్ ఏరియా కానీ ఇళ్ల స్థలాలు, అంటే కొత్తగా వచ్చిన ఇళ్ల స్థలాలు, పాత అంటే గ్రామ కంఠంలో ఉంటుంది. అయితే మీకు డేటా ఆల్రెడీ రెడీగా వచ్చింది. ఈచ్ స్కీమ్లో సబ్ టీమ్ అనేది ఎవరు అనేది కూడా ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసాలో కన్సర్న్ ఏయూ అండ్ ఆర్ఐ మీరు ఈరోజు డెస్క్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీమ్ అని ఎవరినైతే కన్స్టిట్యూట్ చేశామో, అంటే 5 మెంబర్స్ జీపీ స్పెషల్ ఆఫీసర్, కన్సర్న్డ్ జీపీ పంచాయత్ సెక్రటరీ, ఈ జీపీ లెవెల్ టీమ్ సైన్ చేసి మీరు ఒకరోజు ముందే, అట్లీస్ట్ ఒక రోజు ముందే ఆ జీపీలో మీరు డిస్ప్లే చేయాలి. సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా, ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు భరోసానే కాదు, మిగతా అన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారో ఒకరోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి అండ్ అందరికీ కమ్యూనికేట్ చేయండి. సో దట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏమైనా తీసుకొస్తారు. ఆబ్జెక్షన్స్ ఏ రోజు అయితే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ మీ మండల్ స్థాయి అధికారి, క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మీరు డీటెయిల్డ్గా వచ్చిన ఆబ్జెక్షన్స్, ఇది మెయిన్లీ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ. ఏ స్కీమ్లో అయినా కానీ వచ్చిన ఆబ్జెక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి. ఏ స్కీమ్కి ఏది ఆబ్జెక్షన్ అని రాసి పెట్టుకొని సేమ్ డే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ డే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు రేజ్ చేసిన ఆబ్జెక్షన్ వ్యాలిడా ఇన్వాలిడా అది మీరు వెరిఫై చేసుకొని ఆ లిస్టులో ఏమన్నా మీరు మోడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ చేసుకునేది ఉంటే ఆ రెక్టిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ మీరు సైన్ చేసి మండల్ లెవెల్కి పంపిస్తే డేటా ఎంట్రీ అనేది అవుతుంది. పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం కల్లూరులోని ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ చాలా మంది నిరుపేదలు ఆసుపత్రుల పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కష్టం ఎదురైతే ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవటం చాలా సంతోషకరం అన్నారు. రుద్రవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మహబూబ్ కి 41,048 రూపాయలు, కొత్తపల్లి మండలం ఎం రఘురాముడుకు 91,572 రూపాయలు, పగిట్యాల సత్యనారాయణ రెడ్డికి 8,722 రూపాయలు, రుద్రవరం టి గుర్రప్పకు 4,05,189 రూపాయలు,
పాములపాడు మండల చెల్లిమిల్లి గ్రామం టి వెంకటరామిరెడ్డికి 1,43,502 రూపాయలు, గోస్పాడు మండలం ఒంటలగల గ్రామం గాండ్ల మణిచెందుకు 8,313 రూపాయలు, కొత్తపల్లి మండలం గొవ్వలకుంట్ల గ్రామం గంధం మహేశ్వరికి 1,68,074 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి బాధితులకు చెక్కులు అందించామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కనుమ పండుగ సందర్భంగా డేవురపుల మండల వ్యాప్తంగా మండల కేంద్రంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న 247 మంది మహిళలు, యువతులు, పిల్లలు వేసిన ముగ్గులను పరిశీలించి ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్లేట్లు, యువకులకు పిల్లలకు పరీక్షా ప్యాడ్లను, ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు షీల్డ్, పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ మహిళల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించామని, మన తెలంగాణ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరాములు, కొడకండ్ల ఏఎంసీ చైర్మన్ నల్లా ఆండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడ్లకొండ్ల తార, మండల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బుఖ్య సజ్జన్, కాడబోయిన గణేష్, మహమ్మద్ రసూల్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడనే పండుగ. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యన వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది పోటీలు ఈ రంగోలీ పోటీలు అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభను చూపిస్తారని. అన్ని ముగ్గులు బాగుంటాయి కానీ అందులో ఏదో మూడికి ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ప్రైజెస్ మనం ఇస్తాం. కానీ అన్ని ముగ్గులు బాగున్నాయి. దీన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎవరికి వచ్చినా వేరే వాళ్ళందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, అంతే కదా. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తున్నారు. అంటే పండగ ఎట్లుంటారు, సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేసుకుంటారు, గొబ్బమ్మలు పెట్టుకుంటారు, పండగ వాతావరణం ఎట్లుంటారు అన్నది చూపిస్తున్నారు. ఎందుకంటే రాను రాను చాలా మందికి మన సంస్కృతి తెలియకుండా పోతుంది. కానీ అవన్నీ పోకుండా కాపాడడానికి ఇట్లాంటివి మనం చేసుకుంటే రాబోయే తరాల వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. మరి రంగోలీ కాంపిటీషన్ పెట్టినందుకు హనుమాన్ల చారిటబుల్ ట్రస్ట్ ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. స్టార్ట్ చేసి 47 డివిజన్ లో బీజేపీ నాయకులు జక్కాని బాలకిషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కనిపించని దారం గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన టాలెంట్ ని చిన్నదిగా భావించకూడదు. మన లక్ష్య సాధన ఛేదించడంలో చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అందరూ అంటూ తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా మోదీ ప్రవేశపెట్టిన కిసాన్ యోజన 6,000 నుండి 10,000కు చేసినందుకు రైతులకు శుభాకాంక్షలు, మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల నరేందర్, బూడిద హర్ష, రాజలక్ష్మి, స్వాతి, మౌనిక, హేమ, సాయికృష్ణ, వంశీ, శివ, మణి, ప్రదీప్, సందీప్, రాము, సంపత్, కుమార్, నవీన్, అన్వేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో. సంక్రాంతి పండగ అంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, గోదావరిఖని పట్టణంలో కావచ్చు, అన్ని కుటుంబాలు ఇవాళ ఉదయం లేస్తే ఎంతో బిజీగా ఇటు కార్మికులు కావచ్చు, ఇటు రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం కూడా బిజీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని కుటుంబాలు సంక్రాంతి పండగ పూట ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా స్థిరపడ్డా కూడా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అన్ని కుటుంబాలు ఐక్యతతోటి ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ పట్టణంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా కుటుంబాల మధ్య, ఉమ్మడి కుటుంబాల యొక్క
విలువల్ని ఐక్యతని తెలిపేటువంటి పండగ ఇది. మరి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఐక్యతతోటి పండగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, మిత్రుడు, తమ్ముడు జక్కని బాలకిషన్ ఈరోజు కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడా. మరి ఈసారి ఇంకా ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. మరొకటి ఏంటంటే ఈ కైట్ ద్వారా సమాజానికి ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి, యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని, కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ, మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం చాలా శుభపరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి, వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పండగ సందర్భంగా మరొకసారి మీరు అనుకున్నటువంటి అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి, రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ఈ కైట్ ఫెస్టివల్లో నన్ను భాగస్వామిరాల్ని చేసినందుకు, ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి బాలకిషన్ తమ్ముడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం మరొక శుభవార్తని తెలియజేయడం జరిగింది. కిసాన్ సంబంధించి, రైతులకు సంబంధించి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇంతకుముందు రైతులకి 6,000 రూపాయలు కేంద్రం నుండి అందిస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 10,000కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సంక్రాంతి కానుకగా రైతులకి ఈ శుభవార్తని తెలియజేయడం సంతోషకరంగా భావిస్తూ, మేము మరొకసారి రైతులకు కూడా ప్రభుత్వం తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ముందున్నది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నర్సిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు విశేష కృషి చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకూరి చలపతిరావు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు నర్సిరెడ్డి గారు, నరసింహుడు గారు, డాక్టర్ గారు, వాళ్ళని అనుసరించి మనం కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రావాల్సిందిగా కోరుతాము.
దానికి అందుకే ఇప్పుడు మనం ఏం ఆలోచన చేసినామంటే ఈ సభ్యత్వం ఎక్కువ కావడానికి ఎంత నేను కోరిటింగ్లో అయినా మా నియోజకవర్గంలో మెంబర్, మా పార్లమెంట్లో మెంబర్ అంటే మొదలా చూసుకొని మీ దగ్గరికి రావాలి. అట్లా ఇప్పుడు ఏంటంటే గ్రామ కమిటీ, అదేవిధంగా మండలంలో ఎవరు ఉండాలి, మండలం తర్వాత పార్లమెంట్లో ఎవరు ఉండాలి, పార్లమెంటుకు వచ్చిన ఇక్కడ ఎస్సీలకు స్కూళ్ళు లేవు. 46 ఆయన పెట్టి 294 చేసి పూర్తిగా పోవాలంటే ఆయన చేసింది ఏంటంటే ఏమో ముందడు కార్యక్రమాలన్నీ చేసి దారిద్ర్య నిర్మూలన కొరకు పనిచేసి ఇక చదువు విద్యా విధానం పెరగాలి. పార్టీ చేసినప్పుడు అంటే చదువుల పండుగ సభలో ఉన్నాం. అయితే అదేంటంటే చదువుల పండుగ వేరే మళ్ళీ పడిపోతాం ఈ విధంగా. తర్వాత ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రజల దగ్గరికి తెచ్చిన ప్రభుత్వం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పారువేటకు బుధవారం బయలుదేరుతున్న సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారిని పీఠంపై అలంకరించి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు. నామ సంకీర్తనం ఎంతకంత చేస్తారో అంతకంత ఫలితం. భగవంతుడు కలియుగంలో వేరే ఏది ఆశ్రయించడు, కేవలం నామ సంకీర్తనం మాత్రమే భగవంతుడు తృప్తి పడతాడు. దాని కొరకే విదేశాల నుండే నరసింహస్వామి భక్తులు, విష్ణు భక్తులు, శివ భక్తులు అందరూ విశేషంగా ఆ స్వామి నామ సంకీర్తనాన్ని వాళ్ళందరూ సంతోషించడం మనం ప్రతిరోజు మీడియాలో చూస్తూ కనుక భగవంతునికి కొన్ని లక్షల కోటి బంగారు వస్త్రాన్ని కోరడం, కేవలం ఆయన నామాన్ని స్మరిస్తే వారి అందరికీ సకలమైన సౌభాగ్యాలు కలిగి సంతాన సంపదం లక్ష్మి ఆయుర్వేద విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షమాప్నుయాత్ యం యం కామయతే సిద్ధం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని భగవంతుడి యొక్క పురాణాన్ని చెప్పడం భక్తి శ్రద్ధతో వేరే ఆహారం తీసుకోకుండా అనగా తామసాహారం ఈ 40 రోజుల పాటు ఉల్లిపాయలు తెల్లవాయలు భగవంతునికి కేవలం సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించి ఆ భగవంతుని నామస్మరణ చేస్తే వారి అందరికీ సకలమైన సౌభాగ్యాలు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధతో స్వామి వెల్కమ్ టు N9 TV తెలుగు న్యూస్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ఐనవిల్లిలో ప్రసిద్ధిగాంచిన సిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం సినిమా షూటింగ్ ను నిర్మాత N9 ఛానల్ అధినేత పింకే శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది వీళ్ల దొరబాబు చేతుల మీదుగా క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి షాట్ ను తీశారు. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ చిత్రాన్ని మొత్తం కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, అన్నా చెల్లెల మధ్య జరిగే సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని, త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి తొందరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తామని, నటీనటులు అందరూ కొత్త వారితో మొదటి ప్రయత్నం చేస్తున్నామని, చిత్రం పూర్తి నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత, దర్శకులు, నటులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఏబీసీ ఛానల్ ఆతులూరి కిషోర్, ప్రజాకాంక్ష గుత్తుల మురళి, విశ్వం వాయిస్ న్యూస్ రత్నకిషోర్, KS7 న్యూస్ వరప్రసాద్, N9 డైరెక్టర్ పిల్లి దుర్గాప్రసాద్ మరియు తదితర నటీమణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఈ సమయం ఇచ్చారు. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే చిత్రాన్ని మేము ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది క్యూరియాసిటీ కల్పించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు కోనసీమకు సంబంధించిన ఒక గ్రామంలో అంటే ఐనవిలికి దగ్గరగా ఒక రిసార్ట్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడానికి ఈరోజు వచ్చామండి. సరివేగంగా ఈవేళ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇంచుమించు ఒక 20 డేస్ ఇంచుమించులో అనుకుంటున్నాం. వాతావరణం అన్నీ అనుకూలిస్తే కనుక అతి తొందరలోనే మీకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం స్టోరీకి వన్ ఆఫ్ ద కదండి, ఆయనే ఫిల్లరు దీనికి మొత్తం. మా N9 శ్రీని గారండి, ప్రొడ్యూసర్ గారు. ఆయన ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సపోర్టు మేము మర్చిపోలేమండి. అదేవిధంగా వివి సత్యనారాయణ గారి సినిమాలో ఒక హీరోలు ఎప్పుడు కూడా కామెడీని తనదైన శైలిలో పండించిన నామాల మూర్తి గారు అని చెప్పి ఆయన మనవరాలని మా చిత్రంలో తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఇదే మొదటి మూవీ అండి, ఫస్ట్ మూవీ చేస్తున్నారు. తర్వాత హీరోగా ఇన్స్టా ఫేమస్ ఒక మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయి మనీ అని చెప్పి NS మనీ అని చెప్పి అబ్బాయిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్లో ఎవరైతే ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ మూవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా దీని గురించి చాలా కష్టపడడం జరిగిందండి. మా మూవీని కూడా మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్రీనివాసు. ముఖ్యంగా ఈరోజు ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే సినిమాని ఐనవిల్లో స్వామివారి ఆలయం దగ్గర ముహూర్తం స్టార్ట్ చేసాం. అంటే ఈరోజు నుంచే సినిమా స్టార్ట్ అయినట్లు లెక్క. ఈ సినిమా యొక్క కథ ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక అన్నా చెల్లెల మధ్య జరిగే సంఘటన ఆధారంగా డైరెక్టర్ మన ఫేమస్ ప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ గారు కలిపి నాకు చెప్పడం వల్ల దీనికి ఈ స్టోరీకి నేను కనెక్ట్ అయ్యి నేను ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పి చెప్పడం, వాళ్ళ దానికి ఓకే అని చెప్పడం జరిగింది. ఈ సినిమా ప్రత్యేకంగా ఒక పల్లెటూరు వాతావరణంలో జరగడం వల్ల పల్లెటూరు వాతావరణంలోనే చేయాలన్న కాన్సెప్ట్ తోటి కోనసీమలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అన్ని విధాలుగా ఏ పాత్రకైతే ఏ నటుడైతే బాగుంటారో అన్న ఆయన డైరెక్టర్ ప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ బేస్ చేసుకుని ఈ రోజు నుంచి నిరాడంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాడంగా షూటింగ్ చేసే ప్రాసెస్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే నటీనటులందరూ కూడా మన వెనకాల ఉన్నారు. కొంతమంది ఇంకా లేరు, వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మధ్యలోని. ఈ షూటింగ్కి సక్సెస్ అవ్వడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. అంటే మీడియా లేనిదే మనకి ముందుకి జనాల్లోకి వెళ్ళదు. సో మీడియా పరంగా మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న సినిమా, ఈ చిన్న సినిమాని మీరు పెద్ద మనసుతోటి ప్రజల్లోకి జనాల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా హీరోయిన్ మహంతి గారు, ఇదే ఫస్ట్ మూవీ. నేను మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవి నామలమూర్తి గారని మీకు చాలా సినిమాల్లోనే ఆయన కామెడీ చూసుంటారు. చాలా మంచి కామెడీ పండించే వ్యక్తి అయినా ఆయన యొక్క మనవరాలే ఈ మహంతి గారు. ఈవిడ ఫస్ట్ మన సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ. రెండోది అసిస్టెంట్ డైరెక్టర్, అంటే డైరెక్టర్ గారి గురించి లాస్ట్లో మనం చెప్తాం, ఎందుకంటే ఇది గురించి ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అన్నీ తానే కథ నడిపించని చేస్తున్న సుగుణ గారు, ఆవిడ కూడా థ్యాంక్స్. ముఖ్యంగా
ఈ సినిమా మీద రాత్రని పగల కష్టపడి ఒక లైన్ తీసుకొచ్చిన డైరెక్టర్ ఫేమస్ ప్రసాద్ గారికి పత్రికముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక సక్సెస్, ఒక స్టోరీ ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి, ఏ విధంగా అయితే జనాలు అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు స్టోరీ తయారు చేసుకుని ఈయన ఒక దాని మీద కాన్సెప్ట్ నాకు తెలిసిన మటుకు 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు స్టోరీ మీద. నిజంగా ఒక డైరెక్టర్ ఏ విధంగా ఉంటారనేది ప్రత్యక్షంగా ఈయన చూస్తే నాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ సార్ ముఖ్యంగా మీకు. అదేవిధంగా మూర్తి గారి వాళ్ళ అబ్బాయి, ఆవల మూర్తి గారి వాళ్ళ అబ్బాయి, ఈయన కూడా మూర్తి గారు అనుకుంటున్నాను మేము. ఈయన కూడా మన అడగగానే హీరోయిన్ గురించి చెప్పగానే తప్పనిసరిగానే మీకు కోఆపరేట్ చేస్తామండి, మీకు అన్ని విధాలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసారు. మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. అదేవిధంగా మా ఆర్టిస్టులు అందరూ వెనకాల ఉన్నారు. వీళ్ళు ఇది నా సినిమా అనే ఒక ఫీల్, గుడ్ ఫీల్ తోటి వీళ్ళ సినిమాలో షూట్ పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా. ఇది సినిమాని పల్లెటూరు వాతావరణం తీస్తున్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి మనం సక్సెస్ అవుదాం. నెక్స్ట్ సెకండ్ సినిమా కూడా అతి త్వరలోనే మనం మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ఒక వ్యక్తి ఉన్నారు మధ్యలో, ఆయన కూడా పేరు చెప్పడానికి ఇబ్బంది, ఎందుకంటే నాకు తెలుసు ఈ విషయంలో. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. లాస్ట్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన పేరు నా నోటంటే వస్తుంది, ప్లస్ చిన్న సత్కారం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన వారధి లాంటి వ్యక్తిని తప్పనిసరిగా చూసుకోవాలి. అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. స్టార్ట్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ మా తాతయ్య ద్వారా వచ్చింది. అంటే మా తాతయ్య యాక్టర్ వల్ల నన్ను ఇలా సెలెక్ట్ చేశారు. ఇది నా ఫస్ట్ మూవీ. నేను బాగా చేస్తాను అని అనుకుంటున్నాను. షూట్ స్టార్ట్ అయింది. అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు బాగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ శ్రీను గారికి, అలాగే మా ఫేమస్ ప్రసాద్ గారికి. ఇద్దరు కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒకరు స్టోరీ పరంగా అయితే, ఒకరు బ్యాక్గ్రౌండ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా గురించి చాలా కష్టపడతాం. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఒక మంచి హిట్ కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. నమస్తే అండి, నా పేరు వైటి మూర్తి. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఎంత మంచి కాదంటే షూటింగ్కి ముందే సూపర్ హిట్ సినిమా ఇది. నేను విన్నాను ఇది. ఈ సినిమాతో ఫేమస్ ప్రసాద్ గారు చాలా ఫేమస్ అవుతారు. మన ప్రొడ్యూసర్ శ్రీని గారు మంచి పెద్ద సినిమాకి ప్రొడ్యూసర్ అవుతారు. మళ్ళీ ఇదే కాంబినేషన్లో మంచి పెద్ద సినిమా జరుగుతుందని ఆశిస్తూ ఈ సుగుణ్ గారికి, మిగతా ఆర్టిస్టులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే మూవీ ఈరోజు కనుమ రోజుని షూటింగ్ ఇక్కడ ఐనవిల్లి గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మూవీకి ప్రొడ్యూసర్ గారు శ్రీని గారు, అలాగే డైరెక్టర్ గారు ప్రసాద్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ గారు, అందరికీ నమస్కారం. ఈ మూవీలో నా ఒక చిన్న పాత్ర ఏంటంటే బండి చక్రం అనే కామెడీ రోల్ని నన్ను చేయమని చెప్పారు. అది ఆ యొక్క పాత్రకి పూర్తి న్యాయం చేయగలుగుతానని మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కుంభమేళను కవర్ చేస్తున్నప్పుడు కుంభ స్నానానికి ముందు దాదాపు 400 మంది సాధువులు తమ శరీరాన్ని అగ్నిదేవతకు సమర్పించడాన్ని NITV బృందం చూసింది. ఈ సందర్భంగా వారు వీడియో తీశారు. కలపను కాల్చడం వల్ల ఏర్పడే తీవ్రమైన వేడి కారణంగా NITV కెమెరా బృందం మంటల నుండి చాలా దూరంగా వెళ్లవలసి వచ్చింది. నిప్పుల కట్టెలపై పడి ఉన్న సాధువుకు ఏమీ జరగకపోవడంతో వారు చలించిపోయారు. అగ్నిమాపక రసాయనాల ఉనికిని గుర్తించడానికి వారు వారి దుస్తులను కూడా పరిరక్షించారు. కానీ వాటిని కనుగొనడంలో విఫలమయ్యారు. సాధువులు మంత్రోచ్చరణలతో పూర్తిగా మునిగిపోయారు. ఈ సాధువులను సిద్ధ సాధువులు అంటారు.
A scientist or a rationalist would ask, what if Rambau is using any fire retardant material on his clothing? What must have been his body temperature? What is the temperature inside the fireplace? We will find out later. I asked him why his clothing and hair did not catch fire. He replied that he was in union with the fire, and fire is friendly to him, and the fire does not harm him. This raging inferno is now engulfing Rambau. He adjusts himself to a comfortable position. The fire is blowing in all directions. I can no longer bear the heat or the smoke, so I move away. I asked him what technique he uses to get into union with the fire. This was his brief explanation. I internally magnify the fire several 100,000 times, and there comes a point where I get linked and united with the magnified fire. This minute focus is my link. It is hard to notice his technique because it appears so effortless. Later on, it became apparent to me that he never tries to hide any information. In a typical landmark style of Indian yogis, I would get a small piece of the puzzle every time I talked to him. Then I would carefully reconstruct everything he had said. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ పి ప్రావీణ్య. హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో 47వ డివిజన్లో ఘనంగా జరిగిన కైట్ ఫెస్టివల్ ముఖ్య అతిథిగా హాజరై గాలిపటం ఎగరవేసిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పారువేటకు బయలుదేరుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.